కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరులోని 46, 50 డివిజన్లలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో వారికి భరోసా కలిగిందని అన్నారు. కటారిపాలెంలో మంత్రి నారాయణకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కూటమి పాలనలో ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారు. ప్రజల ఆనందానికి అవధులు లేవు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు అని మంత్రి అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూరిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపారమైన అనుభవంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిస్థితులు చక్కబడ్డాయని పేర్కొన్నారు. ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఇప్పటికే తల్లికి వందనం పథకాన్ని అమలు చేశామని, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని తెలిపారు. ఆగస్టు నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనున్నామని, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ. 20,000 అమలు చేయబోతున్నామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులకు అధిక పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. గత జగన్ ప్రభుత్వంపై మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసి 2 లక్షల మంది పేదల కడుపు కొట్టింది. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఆగిపోయిన పనులన్నింటినీ తిరిగి ప్రారంభిస్తుందని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరులోని కటారిపాలెంలో పేదల కోసం చేపట్టిన కమ్యూనిటీ హాల్ పనులను గత ప్రభుత్వం ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 6 నెలల్లో కమ్యూనిటీ హాల్ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరులో రూ. 50 కోట్లతో డ్రైన్లు, కాలువల పనులు ప్రారంభిస్తామని, ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. ఏమేం పనులు చేసిననేది ఒక సవివరంగా వివరించడం జరిగింది. అయితే ఎక్కడికి పోయినా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే వాళ్ళు ఒకటి అంటున్నారు, పరిపాలన బాగుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు అని ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి ఈరోజు ఖజానా ఖాళీ అయిపోయినా, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయిన గత ప్రభుత్వం, మీరు కట్టే డబ్బులు ఏదైతే ఉన్నాయో ట్యాక్స్లు అవన్నీ అటు ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్కి పోతూ ఉన్నా, ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్ 4,000 చేశారు, వికలాంగులకు 6,000 చేశారు, అదేవిధంగా కిడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి 10,000 చేశారు, బెడ్ మీద లేకుండా ఒక అటెండర్ సహాయం కావాల్సింది 15,000 చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, మాట ఇచ్చాం ప్రజలకి, మాట తప్పకూడదు. మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఆ 3 యాక్చువల్గా మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్స్ చక్కగా రోజు 2,25,000 మంది భోంచేస్తుంటే గత ప్రభుత్వం మూసేస్తుంది. ఎందుకు మూసేస్తుందో తెలియదు. ఆ ప్రభుత్వానికన్నా నాకు తెలిసి ఏ ఉద్దేశంతో మూసేశారో తెలియదు. 2,25,000 మంది కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం తింటున్నారు. చూస్తారు, దాన్ని తెరిచాం. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ, జూన్ 15వ తేదీ, జూన్ 12 రాష్ట్రంలో అన్ని స్కూల్స్ ఓపెన్ చేస్తే అదే రోజు 10,000 కోట్ల రూపాయలు పిల్లలకి తల్లికి వందనం కింద ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది. గత ప్రభుత్వం ఒకరికి ఇస్తే మా ముఖ్యమంత్రి ముందే చెప్పాడు, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదంటే వాళ్ళు డీమారల్ అవుతారు, కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ డబ్బులుండి కాదు. రేపు ఆగస్టు 15న మహిళలకి జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం నిర్ణయించేశారు.
అదేవిధంగా రైతు సోదరులకి ఏదైతే 20,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఏంగానే వేస్తామన్నారు. ఇట్లా 100కి 100 రూపాయలు అన్నీ చేస్తూ వస్తున్నారు. నెల్లూరు తీసుకుంటే నెల్లూరు మీకు అందరికీ తెలిసిందే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆపేశారు, డ్రింకింగ్ వాటర్ ఆపేశారు 550 కోట్లు, ఆ డ్రైన్స్ని ఆపేశారు. ఇప్పుడే ఇక్కడ 46లో 50లో నన్ను అడిగింది ఏంటంటే ఆ డ్రైన్స్ ప్రాబ్లం ఉందన్నారు. దానికి ఒక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తుంది. అది అధికారులు ఎస్టిమేషన్ వేస్తున్నారు. నెక్స్ట్ మంత్ కల్లా టెండర్ పిలిచి నెల్లూరులో ఉన్న అన్ని డ్రైన్స్, ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కాలువ కావచ్చు, ఆ కెనాల్స్, వాటి సబ్ కెనాల్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పార్కులు చూస్తే దాదాపు 46 పార్కులు టేకప్ చేసాం. విఆర్ఐ స్కూల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. ఎవరు ఊహించినంత విధంగా అటు ఎన్సీసీ వాళ్ళు, నారాయణ గ్రూప్ మా పిల్లలు చక్కగా తెచ్చారు. ఇక్కడికి వస్తే చువ్వలు అవపడుతున్నాయి. గత 2014-19 అప్పుడే నేను యాక్చువల్గా ఈ సందులో, ఇక్కడ 50వ డివిజన్లో ఈ సందులో తిరిగా. అక్కడంతా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళలో కొందరు అడిగారు మహిళలు, సార్ మాకు ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి ఏమీ లేదు, బయటకు పోతే చాలా ఖర్చు అవుతుందంటే ఏదైనా స్థలం ఉంటే చేస్తామని ఆ రోజు అధికారులు అడిగితే పక్కనే సుందర్ డీలక్స్ పక్కన సైట్ చూపించారు. వెంటనే అప్పటికప్పుడే దాన్ని శాంక్షన్ చేసి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫౌండేషన్ అయిపోయింది. కానీ గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వదిలేసింది. మేము దాన్ని టెండర్లు పిలిచాము, టెండర్లు అయిపోయినాయి. బహుశా ఈ నెలాఖరు లోపల ఆ వర్క్ టేకప్ చేస్తారు. ఇక్కడ 50వ డివిజన్లో ఉండే ఆ యొక్క కాలనీ, ఏ కాలనీది, కటార్పాలెం కాలనీ మరియు పరిసర ప్రాంతాలు 46గా వాళ్ళందరికీ మాట ఇస్తున్నాను. ఈ సందర్భంగా 6 నెలల్లో ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసి మీ యొక్క కాలనీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ, నెల్లూరులో ఏ వర్క్లు అయితే మిగిలిపోయినాయో ఆ వర్క్లని రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. 46వ డివిజన్లో ఇప్పటికి డ్రైనేజీ 60 లక్షల దాకా సారు శాంక్షన్ చేశాడు. ప్రతి ఒక్కటి ఈ స్లమ్లో కూడా దోమలు లేకుండా చేయాలనే సారు పడుదల. కాబట్టి దానికోసం విజిట్ చేస్తా, ఈ సంవత్సరం రోజుల పరిపాలన ఎట్టున్నదో కనుక్కుంటామని చెప్పి మా 46వ డివిజన్కి విచ్చేస్తున్నారు. అందరూ చాలా బాగా చేస్తున్నారు సార్ అని గొప్పగా సార్కి స్వాగతం పలికారు. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.